విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఇంత చక్కటి ధర్నా కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించినటువంటి నాయకుడు మన సూర్యాపేట ప్రజలు జగన్ యాదవ్ గారిని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ విద్యా హక్కు చట్టం గురించి సంపూర్ణంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసం మనందరి కోసం మంది కొండలో వరంగల్ నుంచి వచ్చి మన మధ్య కూర్చున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కూర్చుని మురళీ మనోహర్ గారికి గట్టిగా చప్పట్లతో అందరూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఈ వేదిక ఉన్నటువంటి బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మా అన్న సమ్మన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా నాయకత్వానికి, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీతో పాటు ప్రజా ఉద్యమంలో అడుగులో అడుగు వేస్తూ ముందుకొచ్చినటువంటి మన ఎంపీ పార్టీ అంజదుల్లా ఖాన్ గారికి, అలాగే వారి నాయకత్వానికి గట్టిగా 2 చేతుల్లో పెట్టి పట్టట్లతోటి సోదరులారా, వేదిక మీద మా రాష్ట్ర జిల్లా నాయకత్వానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల ఫీజులు కట్టలేక ప్రైవేట్ దోపిడీకి గురవుతున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి తీర్మానమన్నగా ఈ సోదరులుగా కొన్ని భరోసా ఇతరుల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, నా ముందు చిన్నపిల్లలు ఈ ధర్మ ఎవరి కోసం? ఈ ధర్మ ఎవరి కోసం? ఇదే ఈ బిడ్డల కోసం ధర్మ. ఈ బిడ్డల కోసం ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి మా హక్కు ఇక్కడ ఎందుకు అమలవుతలేదని చెప్పి నిలదీయడానికి ఈ వేదిక దగ్గర వచ్చి ఇవాళ ఇదే ఇందిరా పార్క్ ద్వారా వేలాది మంది తల్లిదండ్రులు వచ్చి కూర్చున్నారు కదా. మరి 20 మంది లేనటువంటి పథకాల మీడియా ఎట్లుంటది? వేలాది మంది ప్రజలు వచ్చిన దగ్గర ఎటువంటి మీడియా ఏమైపోయింది అనంటే ఏం జరిగిందో తెలుసా? ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ రైట్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ ధర్నాన్ని కవరు చేయాలని శ్రీచైతన్య నారాయణ విద్యా సంస్థలు ఈ తీర్మానాల పైసలు పంపిస్తాయి. అర్థమైందా? ఎందుకు కవర్ చేయదు అని చెప్తానంటే, ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో రైట్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే ఒకే ఒక్క దెబ్బకు 11,88,000 మంది పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళలో ఫ్రీగా ఇంటికొచ్చేవాళ్ళు. మరి ఆ వ్యాపారం ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం పెట్టుబడి అందుకోసమని ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి టీవీ ఛానల్లో రాదు. ఎందుకు రాదంటే వాడు అడ్వర్టైజ్మెంట్ ఆపేస్తాడు, వాడు ప్రకటన ఇవ్వడు. మరి ప్రకటన ఇవ్వకపోతే ఈయన మంది నడిస్తేనే సరే కానీ ఈ మీడియా వ్యవస్థకు ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు పడతావా? ఎవరు చదవాలి మీ ఛానళ్ళు? ఎవరు చూడాలి మీ ఛానళ్ళు? ఎవరు చదవాలి మీ ఛానల్? మనం మరి మన పిల్లల హక్కు గురించి మాట్లాడాలి. పత్రికలు మన పిల్లల హక్కుల గురించి
గ్రామంలో నిర్మాణ తల్లి కింద పార్టీ పెట్టుకుంటే రావాల్సినటువంటి రైతు ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేయబడి ఇందిరా పార్క్ హైదరాబాద్ నది ఒడ్డున వేలాది మంది పేరెంట్స్ వచ్చి ఎర్ర కొండల కూర్చొని హక్కుని డిమాండ్ చేస్తా ఉంటే నేను అడుగుతా ఉన్నా, ఏం సమాధానం చెప్తాం టీవీలోని పిల్లలకు? ఇదేనా మెరుగైన సమాజం? ఇదేనా? ఎందుకంటే మీడియా కూడా ఎవరి మీద అది పేపర్లలో వేలాది మంది ఇంద్రా పార్క్ కూర్చున్నాం కదా, తల్లిదండ్రుల పేపర్ తీసుకొని అన్న ఈ వార్తలు ఉండదు, ఈ వార్తలు ఉండదు. ఎందుకుండదంటే ఈ మీడియా కూడా ఈ రైతు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడం ఇష్టం లేదు కనుక. ఒకవేళ రైతు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి నారాయణ అప్లికేషన్ రాదు కనుక నేను అడుగుతా ఉన్నా, మీ అగ్రకుల మీడియాలో ఈ వార్త వస్తే పంటను కొడతాను. రెండో విషయం, సోదరు గారు, ఈ హైదరాబాద్ లోనే పిహెచ్ఎంసీ పరిధిలో 205 దాకా శ్రీ చైతన్య నారాయణ కాలేజీ ఉన్నాయి కదా, స్కూల్ ఉన్నాయి కదా, ఓన్లీ హైదరాబాద్ పిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి కదా. ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నటువంటి యాక్టివ్ చేస్తున్న ఈ కాలేజీలు తమిళనాడుకి వెళ్ళిపోయిన కాలేజీలు, ఈ స్కూల్ శ్రీ చైతన్య నారాయణ తమిళనాడుకి వెళ్ళిపోయి ఎందుకు అంటే ఆడ అనేటువంటి చర్చి కట్టవచ్చని ఎందుకు బిడ్డ రైతు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ నువ్వు కాదు నేను చెప్పినట్టున్నారు చూపించడానికి చెప్పి తమిళనాడులో ఈ శ్రీ చైతన్య నారాయణ ఆడొక్క తీవ్ర కోసం పెట్టినప్పుడు విద్యా వ్యాపారం చేస్తే పెట్టి నానగిస్తాడు. ఎందుకంటే తమిళనాడులో మరి ఈ పేద వర్గాల ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఈ తొందరగా రానివ్వరు. ఇలా ఏం చెప్తా ఉన్నారు రైతు ఎడ్యుకేషన్ సెక్షన్ 1 ప్రకారం ఈ ప్రైవేట్ విద్యా సంస్థలలో 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది కదా. ఈ మాట ఎందుకు ప్రభుత్వం ప్రజలకు చెప్తలేదు? ఈ మాట ఎందుకు విద్యా సంస్థల వాళ్ళు పేరెంట్స్కి చెప్తలేరు? నేను అడుగుతా ఉన్నా, తల్లిదండ్రులారా, ఈ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలన్నా ఈ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలంటే అది రైతు ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యమైంది. రైతు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఇలా గమ్మత్ విషయం ఏంటంటే హైదరాబాద్ లో శ్రీ చైతన్య నారాయణ ఇంటర్మీడియట్ కాలేజీల కోర్టులు 8,000 కోట్ల దగ్గర 9,500 కోట్ల రూపాయలు ఓన్లీ ఇంటర్మీడియట్ కాలేజీలో చేస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ఏడాదికి మా తల్లిదండ్రులు మా అమ్మ చెల్లెల రక్తం దాగి కార్పొరేట్ వ్యవస్థ సంపాదించిన 90,000 కోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేస్తా ఉన్నారు. 90,000 కోట్లు. ఈ 90,000 కోట్ల రూపాయలలో 72% స్కూళ్ళు మీ దగ్గర ఉన్న పథకాలలో ఉన్న యాదాల పొందాలి. ఒక్కసారి బీజేపీ కాలేజీలు ఏమైనా అక్బరుద్దీన్ ఓవైసీ, ఫాతిమా ఓవైసీ కాలేజ్, ఓవైసీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఇక్కడ ఎన్ఎల్ఆర్టీ, ఇక్కడ కశ్యప్ నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, పల్లా రాజేశ్వర రెడ్డి
ఈ పిల్లల రక్తం దాగుతున్న కాలేజీలు వీళ్ళంతా ఆడుంటారు, అసెంబ్లీలో ఉంటారు, వీళ్ళంతా శాసన మండలిలో ఉంటారు. తీన్మార్ మల్లన్న రక్తం లేచి రైతు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయరు అని చెప్పి నేను కొట్లాడితే ఈ ముందా అంత లేచి నా మీద ఎదురుదాడికి దిగింది. లేచి ఈ ఫీజులు దోచుకున్న తొందరలో ఉంటే మా పిల్లల కోసం పట్టణం చేస్తారని అడిగితే వాళ్ళు తీన్మార్ మల్లన్న నువ్వు ఇటువంటి మాట్లాడకన్నా నీకు ఏమైనా కావాలంటే మోటాడు మాట్లాడుకుంటున్నాడు. తీన్మార్ మల్లన్న అసెంబ్లీకి వచ్చి మీరు చెప్తే వినడానికి కాదు, మీరు చెప్తే వినడానికి కాదు, నా తల్లిదండ్రులు పేద వర్గాలు చెప్తే వినడానికి వచ్చినాను. వాళ్ళ గొంతులు ఎక్కడికి వచ్చినా వాళ్ళ గొంతుగా నేను శాసన మండలిలో మీరు చూడండి, రికార్డు చూడండి. తీన్మార్ మల్లన్న రైతు ఎడ్యుకేషన్ కోసం ఎన్నిసార్లు మాట్లాడిందో, ఎన్నిసార్లు మాట్లాడిందో మనకు నేనేమో మన పిల్లల మాట్లాడుతున్నా. వీళ్ళేమో వ్యాపారాలు జరుగుతుంటా ఎమ్మెల్సీ సీట్లను కొనుక్కుంటా వ్యాపారం చేసుకున్న బతుకుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఎవరా జరా ఆ విద్యా వ్యాపారం చేసుకున్న పథకాన్ని తీసుకొచ్చి ఒక్కరు తీసుకురా, అది తీసుకొచ్చేయండి పిల్లలకి. వీళ్ళ రక్తం దాగుతున్నవారో చూడాలి సమాజం. వీళ్ళ తల్లిదండ్రులారా ఈ టీవీ ఛానళ్లలో ఇది రాదు, ఈ పేపర్లలో ఇది రాదు, కానీ ఎక్కడ గుర్తుపెట్టండి, వాళ్ళకంటే బలమైనటువంటి సోషల్ మీడియా మన చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. దీన్ని వాడండి, దీన్ని పొందండి, ఇది ప్రధాన కార్యక్రమాలు. ఎవరాయి వీళ్ళే కదా కోరికలు వస్తా ఉంది. మరి ఈ ప్రజల రక్తం దాగుతున్నటువంటి ముఠా నాయకులను అసెంబ్లీ పంపిస్తే మన పిల్లల చదువు కోసం ఎవరైనా ఇస్తారు, మన పిల్లలు పడాల్సిన ప్రియసం ఎక్కడి నుంచి వస్తుంది? తమిళనాడు ఓటర్లు కంటరు. ఈ శ్రీ చైతన్య నారాయణ, ఈ డిపిఎస్ లో పల్లవిలో ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ స్కూల్స్, ఇంటర్మీడియట్ స్కూల్స్ లో అందరికీ ఒక్కరాకపోతే, ఎందుకంటే మీకు తెలిసే తెలియదే కానీ తమిళనాడులో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 7th స్టాండర్డ్ తోని 15,000 ఫీజులో జరుగుతుంది. 15,000 రూపాయలు. ఇక్కడ నడుస్తున్నారు. ఇక్కడ మన దగ్గర తిరుగుతున్న డబ్బుతోటి మీడియా వల్ల పైసలు ఇస్తారు. 1, 1, 2, 2, 3, 3 అని పైసలు ఇస్తా ఉంటారు. ఇక ఈ చట్టం తీసుకురావాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు పైసలు ఇస్తారు. నేను ఈ గురించి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ పార్టీ, కానీ అవసరం వచ్చినప్పుడు యుద్ధం కూడా చేస్తుంది. నేను ఈ గురించి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం రాజు చెప్తా ఉన్నా, రాజు ఎవరన్నా రాజు అలాగే యోజన విభాగాలు చెప్తా ఉన్నా, చంద్రశేఖర్ ఏవాడైనా వాడు శ్రీ చైతన్య నారాయణ ఇంకొకట కాదు, పేదవాడు రక్తం దాగి పెట్టి నారవీని ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టినా, ఏ పేదవాడికి సీట్ల పేరుతో ఇబ్బంది పెట్టినా ఏమన్నానే ఉంటాను, ఏమన్నానే ఉంటా. ఇలా ఎక్కడైనా నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు చెప్తా ఉన్నా, మొన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని కోరుకున్న ఆ స్కూల్లో ఫీజుల పోటీ పైన పోలీసుల దగ్గరికి వస్తే వాడు గేట్ వేసుకొని గేట్ తీయలేదు. నేను ఎమ్మెల్సీని పోలేదు, కానీ తల్లిదండ్రుల కోసం ఎట్లయినా పోయినా గవాన్ని వదిలిపెట్టలేదు. మిమ్మల్ని వదిలిపెడతారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో మర్యాదగా మూసుకొని తీస్తారా, లేకపోతే ఇంకా ఇదే గ్రామాలు చేసి రేపు చేస్తారంటే దాడులు చేస్తాం, దాడులు చేస్తామని చెప్తాను. ఇక ఛానళ్లలో ఇప్పుడు కార్పొరేట్ సంస్థల పైన దాడులు చేస్తాం అంటున్నారు. మళ్ళీ వీళ్ళు కూర్చోరు
సోదరులారా, ఇక్కడ రాని పేరెంట్స్ రాదు. ఎక్కడైనా ఎక్కడి నుంచి వచ్చారైనా, ఎక్కడైనా ఏ కార్పొరేట్ కాలేజీ అయినా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసినా, తల్లిదండ్రులు ఎన్నికలు చేసినా, ప్రత్యేక ఫీజుల పేరుతో దిగబడ్డా ఫస్ట్ నాలుగు తల్లిదండ్రులు చూసుకుంటారు. సోదరులారా, నేను ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్తా ఉన్నా, మీ పిల్లల భవిష్యత్తు జిమ్మేవారు నాది. వాళ్ళకి కొంత చదువు అందించడానికి జిమ్మేవారు నాది, బాధ్యత నాది. ఏంటో ఏం చదివితే రేపు దీన్ని కూడా ఈ పిల్లలు కూడా నువ్వు మరుగుతుంది. వీళ్ళు స్పెషల్ పిల్లలు, వీళ్ళు పిల్లలు కూడా ఫీజులు కట్టాలా? లక్షల రూపాయలు ఆరోగ్యం వచ్చేస్తారా? వాళ్ళు ఫీజుగా కట్టలేదు. కానీ ఇవాళ వాళ్ళ దగ్గర కూడా కోట్లు వేస్తా ఉన్నారు. 90,000 కోట్ల రూపాయల వ్యాపారం ఒక ఏడాది. ఏం చెప్పింది? చట్టం ఏం చెప్పింది? విత్త వ్యాపారం కాదు అని చెప్పింది. విత్త వ్యాపారం కాదు అని సేవ అనేటువంటి మాట చెప్పింది కదా. ఇంకా వారు స్కూల్ కారు పోతే, సార్ మీరు వచ్చిన కాబట్టి 5,000 తక్కువ చేస్తున్నారు, సార్ మీరు వచ్చిన కాబట్టి 10,000 తక్కువ చేస్తున్నారు. అరే మీరు కాదు అది నిర్ణయించాల్సింది. ఫీజు ఎంత ఉండాలో మేము నిర్ణయించాలి. చట్టం అంటే ఏ ఫీజు ఎంత ఉండాలో తల్లిదండ్రుల కమిటీ ఉండాలా? ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉండాలి. పేరెంట్స్ కంటే ఫీజు నిర్ణయించాలి, చట్టం చెప్తా ఉండాలి. అలాగే ఫీ రెగ్యులేషన్ ఏదైతే తీసుకురావాలో ఇప్పటి వరకు తీసుకురాకుండా కాలయాత్ర చేసుకుంటూ దాన్ని పక్కన పెట్టించడానికి సర్వశక్తులు కృషి చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయం చేస్తా ఉన్నా, మా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తారా ఇవ్వరా? మా పిల్లలకు రైతు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా? అరే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేంద్రంలో. మరి బుద్ధిలో రాయి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తారని నేను అడుగుతా ఉన్నా. అలాగే ఈ పేదవాళ్ళ దగ్గర వెళ్ళిపోవడానికి చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ 2019లో కేసీఆర్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. మన పిల్లల నోట్లు మట్టి పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2020లో అమలు చేస్తుంది. కానీ ఇలా రైతు ఎడ్యుకేషన్ యాక్ట్ దాదాపు 20 సంవత్సరాలు దాటినా కూడా అమలు చేసే పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వం ఉంటేంటి కూలిపోతుంది. మా ప్రజల పనులతో కడుతున్నటువంటి ఈ నడుస్తున్నటువంటి ప్రభుత్వం మా పిల్లల భవిష్యత్తును చూడనప్పుడు ఈ ప్రభుత్వం పైన ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడితేనా సరే, మాకు రైతు రెగ్యులేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఈ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఈ దోపిడీ ఆపాలి. 10వ తరగతి పిల్లవాడికి 3 లక్షలు 4 లక్షలు ఎవరైనా చదువురా ఇదంతా ఏం రాదు చదువు. ఇదే హైదరాబాద్ లో ఎంత పోటీ చేస్తారో మీ అందరికీ తెలుసు. 2023 నుంచి ఈరందరిలో నేర్చుకునే బయలు పోయినట్టుగా ఈ ముఖ్యమంత్రి చేస్తే 2023 నుంచి 2026 వచ్చే వరకు 1,200 సర్కార్ బంధాలు మూసేసి 1,200 సర్కార్ బంధాలు మూసేయగా 2,600 ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చారు. ఇది ప్రభుత్వం దగ్గర. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, మన బతుకులు మారాలంటే, మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలంటే అది ఒక ప్రభుత్వం మార్పులోనే సాధ్యం. పేద వర్గాల చేతుల్లోకి ప్రభుత్వం రావాలి. అప్పుడు మాత్రమే సాధ్యమైపోయినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తాడా లేకపోతే అసెంబ్లీలో
రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్తారా ఏమంటున్నారా మైత్రులనా నాకు ఎంత వస్తుందో నాకు తెలియదు ఏమవుతుంది ఆస్తి మన పిల్లల రక్తం దాంట్లో వచ్చింది నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఎందుకనే తెలియదు కదా మల్లారెడ్డి ఎక్కడి బ్యాంకు బ్యాలెన్స్ లేనంత పైసలు మీ దగ్గరే కదా మరి నిజంగా ఇక్కడ వ్యాపారం కాదు సేవలు వెళ్తే ఆయన పైసలు ఎక్కడ అందుకోసం చెప్తా ఉన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి పక్కన తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తూ కేరళలో ఇంప్లిమెంట్ చేస్తూ పక్కన 9 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తే సిగ్గుపడాల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఈ రెగ్యులేషన్ కమిటీని నువ్వు నియమించకుండా ప్రభుత్వం కొనసాగిస్తున్న విద్యాశాఖ దగ్గర పెట్టినందుకు సిగ్గుపడాలని చెప్తా ఉన్నా ఇక పిల్లారులే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ కేజీ టీచర్ ఇదేమో ఈ పదేళ్ళు పెట్టి తల్లి ఈ పదేళ్ళు పెట్టి ఏమన్నా ఏం చెప్పిన గతంలో కేసీఆర్ గారు రిక్షా వాడి కొడుకైనా కేసీఆర్ మనవడైనా ఒకటే పనిలో ఒకటే కేసీఆర్ చదువుకోవాలని చెప్పినా మరి మన మనవడేమో మధ్యాహ్న భోజనం కూడా బొచ్చ పట్టుకొని అన్నమని నడుపుకుంటా ఉంటే ఆయన మనవడు అమెరికాలో చదువుతా ఉంటే ఎక్కడ ఇటువంటి వచ్చింది హరీష్ రావు పిల్లలు సింగపూర్ లో ఎందుకు చదివినారు మీ పిల్లలు ఆఫీసులో ఎందుకు చదువుతా ఉన్నారు మా పిల్లలు ఎందుకు సర్కారు వల్ల చెట్ల కింద కూర్చొని చదువుతా ఉన్నారు అడుగుతా ఉన్నా ఇదేనా ఈక్వాలిటీ ఇదేనా మా పిల్లలు కూడా కొత్త చదువు చదవాలి మా పిల్లలకు కూడా ఫెసిలిటీ ఉండాలి ఇవాళ ఢిల్లీలో ప్రతి 100 రూపాయలు ఖర్చు పెడితే 22 రూపాయలు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ 19 రూపాయలు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో కూడా మనకంటే రెట్టింపు స్థాయిలో ఖర్చు పెడతా ఉంటే ఈ రెడ్డి ప్రభుత్వం ఈ నిరక్షరాస్య ప్రభుత్వం తెలంగాణలో 7% మించి విద్య కోసం ఖర్చు పెడతారు మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తా అని చెప్తా ఉన్నారు ఏం ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ అందరూ ఎవరికైనా సర్కార్ కావాలేదా చదివింది మనము శక్తి కావాలేదైనా స్లాబ్ కావాలేదైనా చదివేస్తలేదు పిల్లలకు చదివేస్తలేదా మట్టిల బిల్లులు కదా దంతాలు పట్టుకొని గోడ కలుపుకొని రాష్ట్రం పట్టుకున్నాం కదా అట్లా వచ్చాం కదా మరి మనకు దైవసరిగా లేక చదివేస్తలేదు పిల్లల కంటున్నాను ముఖ్యమంత్రి గారు 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ బెంగళూరులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థకు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టమని ఎక్కడి నుంచి వచ్చారంటే ఏషియా డైరెక్టర్ బ్యాంక్ నుంచి వచ్చిరా ఎందుకంటే పేరు పెరుమాలని ఆరోగ్యం పెరిగారు పేరు మన పిల్లలకి ఈ పిల్లలకు అడిగిపోతున్నారు కానీ 1,000 కోట్ల రూపాయల పోటీలు దిగబడతా ఉన్నారు కాంట్రాక్టుల రూపంలో అందుకే నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్తా ఉన్నా రైట్ టు ఎడ్యుకేషన్ కోసం మనం కనుక ఒకే ఒక్కసారి ఈ హైదరాబాద్ ను స్పందింపజేస్తే 1/2 గంటలో మీ పిల్లల